కర్మమంట మాకు ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు ఒక చక్కటి సందేశాన్ని మనకు ఇస్తున్నారు. మానవ ప్రయత్నం ముఖ్యం, కానీ దైవ సంకల్పమే అంతిమం. కాబట్టి మన కర్మలను ధర్మబద్ధంగా చేస్తూ ఫలితాన్ని భగవంతునికి అప్పగించి ప్రశాంతంగా జీవించాలి. మానవులు చేసే కర్మలు ధర్మాలు అన్నీ దైవ సంకల్పానికి లోబడినవే అని చెబుతున్నారు. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్మమంట మాకు మాయగప్పేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితమే కాదా. భగవంతుడా, కర్మ అనే పేరుతో మాకు మాయ తెరను కప్పేస్తావు, కానీ ఈ కర్మము ఆ ధర్మము అన్నీ నీవు సృష్టించినవే కదా స్వామి. ఈ కీర్తన పల్లవిలోనే అన్నమాచార్యుల వారు మానవులను అహంకారమనే మాయతో భగవంతుడు కప్పేస్తున్నాడు అని చెబుతున్నారు. మనిషికి ఏదైనా సవాళ్ళు, కష్టాలు, విజయాలు ఎదురైనప్పుడు ఇదంతా నా కర్మ అని, లేకుంటే నా అదృష్టం అని అంటారు. అంతేకాకుండా ఫలానా పని నా వల్లే జరిగింది, అది నేనే చేశాను, నా ప్రయత్నం వల్లే సఫలం అయ్యాను అనే భావన మనిషికి వస్తుంది. ఈ భావననే మనం మాయ అంటాము. కర్మ సిద్ధాంతాన్ని ఒక తెరగా ఉపయోగించి నేనే కర్తను, నేనే అన్నీ చేస్తున్నాను అనే భ్రమను మనిషిలో ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు అని చెబుతున్నారు. భగవంతుడే సృష్టికర్త అయినప్పుడు ఈ సృష్టికి మూలమైన కర్మ ధర్మం కూడా ఆయన సృష్టించిన వ్యవస్థలే కదా. కాబట్టి మన కర్మకు సంబంధించిన ఫలితం కూడా పూర్తిగా ఆయన నియంత్రణలోనే ఉంటుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్ష కోసం చాలా కష్టపడి చదువుతాడు. ఇది మానవ ప్రయత్నం చేసే కర్మ. కానీ చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా పరీక్ష రాయలేకపోతే దానిని తలరాత అంటాము. అన్నమయ్య భావం ఏమిటి అంటే, ఆ ప్రయత్నము, ఆ ఫలితము, ఆ అనారోగ్యము అన్నీ కూడా ఆ దైవశక్తిలో భాగమే. మనం నిరంతరం కృషి చేయాలి, కానీ ఫలితాన్ని మాత్రం దైవానికి అప్పగించాలి. బ్రతుకుమంటే చచ్చిన పరీక్షిత్తు బ్రతుకడా, మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా. కథలుగా జలధులు కమ్మంటే రాళ్ళుగావ, హితవు నీకు నైతే ఏ పని అయినా నౌను. బ్రతుకు అని నీవు ఆజ్ఞాపిస్తే ఆనాడు చనిపోయిన పరీక్షిత్తురాజు బ్రతుకలేదా? ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుండి నీవే కాపాడావు కదా. మాను అని అంటే తీవ్రమైన నారాయణాస్త్రం కూడా శాంతిస్తుంది. పెద్ద సముద్రాలు కూడా రాళ్లుగా మారలేదా? నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైతే ఏ పనైనా సాధ్యమవుతుంది. ఈ చరణం దైవ సంకల్పం యొక్క తిరుగులేని శక్తిని మనకు చెప్తుంది. ముఖ్యంగా కాలము మరియు సహజ నియమాలు ఇవన్నీ కూడా భగవంతుని ఆధిపత్యానికి లోబడే ఉంటాయి అని చెబుతుంది. పరీక్షిత్తు ఉదాహరణ చెప్పారు. మరణించిన గర్భస్థ శిశువును బ్రతికించటం అనే సహజ నియమాన్ని అధిగమించటం అంటే, కర్మఫలమైన విధి నిర్ణయమైన దేవుడు తలుచుకుంటే తక్షణమే మారిపోగలదు. రెండవది నారాయణాస్త్ర ఉదాహరణ. నారాయణాస్త్రం శరణు కోరిన వారిపై పనిచేయదు. ఇది శరణాగతి యొక్క ఆధ్యాత్మికత శక్తిని మనకు సూచిస్తుంది. మనందరము తీవ్రమైన కర్మ బంధాల్లో చిక్కుకుపోయి ఉన్నాము. ఇవన్నీ కూడా నారాయణాస్త్రం వంటివి. మనం ఎప్పుడైతే దైవానికి శరణు వేడుతామో అప్పుడే ఈ నారాయణాస్త్రం శాంతిస్తుంది. అంటే మనకు ఈ కర్మ బంధాల నుండి విముక్తి కలుగుతుంది. జలధులు రాళ్లుగా మారడం అని చెప్పారు. ప్రకృతి ప్రళయాలన్నీ కూడా దైవ నిర్ణయమే. అవన్నీ కూడా దేవుని సంకల్పంతోనే జరుగుతాయి, దైవ సంకల్పంతోనే అవి మారుతాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా భౌతిక నియమాలు కూడా ఆయనకు లోబడే ఉంటాయి అని అర్థం. ఇక ఈ చరణం మానవులలో ఆశ, నమ్మకం యొక్క ప్రాముఖ్యతను కూడా మనకు తెలుపుతుంది. జీవితంలో కొన్ని సమస్యలు అసాధ్యంగా కనిపిస్తాయి, కానీ దైవశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు.
ఉదాహరణకు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మెరుగైన చికిత్స చేసుకుంటూ, మానవ ప్రయత్నం చేస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు దైవ కృప కావాలి అని. ఆ దేవుడు గనక తలుచుకుంటే ఆ మనిషి త్వరగా కోలుకుంటాడు. వైద్యంతో పాటు దైవ సంకల్పం యొక్క శక్తి అతనికి లభిస్తుంది. మలసి బ్రహ్మమాయకు మారుమాయ సేయవా, అల ద్రౌపదికి చీరలక్షయమంటే కావా. కులగిరులు నేలతో కుంగుమంటే కుంగవా, ఇలా నీకు వలసితే ఏ పని అయినా నౌను. బ్రహ్మమాయకు కూడా మారుమాయ చేయగల శక్తి నీది కదా. ఆ ద్రౌపదికి చీరలు అంతులేకుండా పెరగలేదా? పెద్ద పెద్ద పర్వతాలు కూడా భూమిలోకి కుంగిపోమంటే కుంగిపోతాయి. ఈ లోకంలో నీకు ఇష్టమైతే ఏ పనైనా జరిగి తీరుతుంది. ఈ చరణం దేవుని శక్తి మాయా అనే భావనకు కూడా అతీతమైనది అని వివరిస్తుంది. మాయకు కూడా అధిపతి ఆ పరమాత్మే. బ్రహ్మమాయకు మారుమాయ అంటే సృష్టికి కారణమైన బ్రహ్మదేవుడు కూడా మాయకు లోబడినవాడే. అటువంటి బ్రహ్మ మాయను కూడా మార్చగలిగే శక్తి భగవంతునిది. దీనిని యోగమాయ అంటారు. అంటే మనకు కనపడే ఈ సృష్టిలోని ప్రతి సంఘటన వెనుక ఆయన శక్తే ఉంది. ద్రౌపది శరణాగతిని కోరగానే ఆమె మానం కాపాడబడింది. ఆధ్యాత్మికంగా మానం అనేది ధర్మానికి ప్రతీక. మన కర్మల వల్ల ధర్మం దెబ్బతింటుంది అన్నప్పుడు దేవుడు తన శక్తితో ఆ ధర్మాన్ని రక్షిస్తాడు అని. కులగిరులు కుంగడం అంటే పెద్ద పెద్ద పర్వతాలు కూడా కుంగిపోవడం. పర్వతాలు దేనికి ప్రతీక? స్థిరత్వానికి ప్రతీక. అటువంటి స్థిరమైన అంశాలు కూడా దైవ సంకల్పానికి లోబడే ఉంటాయి. జీవితంలో అచంచలమైనవిగా భావించే పరిస్థితులు సైతం ఆయన దయ ఉంటే మారిపోగలవు అని దీని పరమార్థం. ఈ చరణం భక్తులపై భగవంతుని కరుణను, రక్షణను కూడా వివరిస్తుంది. ద్రౌపదికి వస్త్రాల విషయంలో అద్భుతం జరిగినట్లు సరియైన సమయంలో దేవుడు భక్తుడిని ఆదుకుంటాడు. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి ఆఫీసులో అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా తప్పు నింద పడినప్పుడు అతని పవిత్రత మరియు ధర్మబద్ధమైన ప్రవర్తన అతన్ని అనూహ్యంగా కాపాడగలదు. అది అతనికి అంతిమంగా దైవ రక్షణ అని మనం చెప్పవచ్చు. ఇట్టిది విధి అనరాదు, ఇది యౌగాదనరాదు, పట్టి నీవు తలచిన ఎట్టవుగానా. ఇట్టే శ్రీ వెంకటేశ ఇందరిలో ననుగావు, ఎట్టు నీకు వలసిన ఏ పని అయినా నాకు. ఇది విధి, ఇది తలరాత అని చెప్పటానికి లేదు. ఇది అవుతుంది, ఇది కాదు అని నిశ్చయించటానికి వీలు లేదు. ఎందుకంటే పట్టుబట్టి నీవు దేన్నైతే తలిచావో అదే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఓ వెంకటేశ్వర, ఈ జనులందరిలో ఉన్న నన్ను నీవే కాపాడు. నీకెలా ఇష్టమైతే అలా చెయ్యి, ఆ పనినే నాకు కల్పించు. ఇది కీర్తన యొక్క పరాకాష్ట. ఇక్కడ భక్తుడు తన విచక్షణను పూర్తిగా దేవుడికి అప్పగించి నిశ్చల భక్తిని ప్రకటిస్తున్నాడు. ఇట్టిది విధి అనరాదా, ఇది యౌగాదనరాదు. మనిషి తన పరిమిత జ్ఞానంతో ఇది నా విధి అని కానీ, ఇది జరుగుతుంది, ఇది జరగదు అని కానీ నిర్ణయించలేడు. ఎందుకంటే విధి కూడా దైవ సంకల్పంలో ఒక భాగం మాత్రమే. దేవుడు ఏది దృఢంగా సంకల్పిస్తే అదే జరుగుతుంది. కనుక మన ప్రయత్నాలపై కాకుండా దైవం యొక్క సత్య సంకల్పంపై విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం. ఎట్టు నీకు వలసిన ఏ పని అయినా నాకు, ఇది దాస్యం మరియు ఆత్మ నివేదన అనే అత్యున్నత భక్తి మార్గాన్ని మనకు సూచిస్తుంది. నాకు సుఖమే కావాలి, కష్టం వద్దు అని కోరుకోవడం లేదు ఇక్కడ. ఓ ప్రభు, నీకు ఏది ఇష్టమో అది నా జీవితంలో జరగని. నా కర్మఫలాలు, నా ప్రయత్నాలు, నా ఫలితం అన్నీ నీ సంకల్పమే. నీ ఇష్టమే నా ఇష్టం అని అంగీకరించడం దీని యొక్క అంతరార్థం. ఇది భగవద్గీతలోని కృష్ణార్పణమస్తు అనే భావానికి దగ్గరగా ఉంటుంది.
మానవులు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు, కానీ దేవుడు తలచిందే అంతిమంగా జరుగుతుంది. కాబట్టి భక్తుడు చింతించడం మానేసి శరణాగతితో జీవించాలి అని ఈ చరణంలో చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించి అది దొరకకపోతే నిరాశ చెందకూడదు. ఇది దేవుని సంకల్పం, నాకు ఏది మంచిదో అదే జరుగుతుంది అని నమ్మి మరలా ప్రయత్నించాలి. మరో మంచి అవకాశం కోసం వెతకాలి. ఈ వైఖరే నీకేది ఇష్టమైతే నాకు ఆ పనినే కల్పించు అని అన్నమయ్య చెప్పిన శరణాగతి మార్గం. ఈ కీర్తన యొక్క సారాంశం ఒకటే: దైవం సర్వశక్తిమయం. దైవం ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది. మనం మన జీవితాన్ని సంపూర్ణంగా భగవంతునికి అప్పచెప్పాలి. కర్మ అనేది ఒక భ్రమ. దైవానికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఎప్పుడైతే మనం ఆ దైవాన్ని నమ్మి పూర్తిగా అతన్ని విశ్వసిస్తామో మనం నిశ్చలంగా జీవించవచ్చు అనేది ఈ కీర్తన ద్వారా మనకు ప్రకటితమవుతుంది.